పుదీనా కారం అండి ఎట్లా చేయాలి. ఫస్ట్ పుదీనా 2 కట్టలు ఒలుసుకొని కడిగి ఆరబెట్టి అది ఒక 2-3 గంటలు ఆరబెడితే ఫ్యాన్ గాలి కింద చక్కగా ఆరబెట్టి తర్వాత ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, చింతపండు, నూనెలో ఎండుమిరపకాయలు వేపుకొని అవి బాగా చక్కగా దోరగా వేగాక బాగా వేగాలండి. తీసేసి ఒక బౌల్లోకి తీసుకొని చాలా బాగుంటుందండి ఇది. తర్వాత కొంచెం ఆయిల్ పోసుకొని మనం ఆరబెట్టిన ఆకు ఉంది కదండి, అది కొంచెం వేపుకొని వేగాలండి. ఆకు బాగా వేగాలి. వేగితే ఇప్పుడు పొడి పొడిగా వస్తుందండి కారం. చక్కగా వేగిపోయింది కదండి. ఓకే, బాగా వేగిందండి ఇది. దీన్ని కూడా తీసి ఒక బౌల్లోకి తీసుకొని తర్వాత కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర బాగా వేగి చక్కగా, దీనికి ఆయిల్ అవసరం లేదండి, మామూలుగా వేపుకోవచ్చు. ఇది చాలా బాగుంటుందండి. ఇడ్లీలో కూడా వేసుకొని తినచ్చు. వేగిపోయినాయండి ధనియాలు. తర్వాత ధనియాలు మిక్సీ పట్టి ధనియాలు మిక్సీ పడుతున్నానండి. అవి కొంచెం మెత్తగా అయ్యాక ఇది చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా చాలా హెల్త్గా చాలా మంచిదండి. అది పిల్లలకి మామూలుగా ఆకుకూరలు అంటే తినరు పిల్లలు. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేస్తున్నానండి. ఇది కూడా మిక్సీ పట్టాలండి పొడి. ఇప్పుడు ఎల్లుల్లిపాయ, చింతపండు, ఇది కూడా కొంచెం 2 స్పూన్లు ఉప్పు తగినంత తక్కువ వేసుకోవాలండి ఉప్పు. అయిపోయిందండి. ఇదండి పుదీనా కారం అండి. ఇవన్నీ విడివిడిగా పొడి చేసుకొని అన్నీ మిక్స్ చేసుకొని ఆకు కూడా వేపిన ఆకు పెట్టుకున్నాం కదండి, పుదీనా ఆకు. దాన్ని లైట్గా, ఎక్కువ టచ్ చేయ అవసరం లేదండి, లైట్గా మిక్సీ పెట్టుకుంటే ఒకవేళ అది కానీ తిరగపోతే మళ్ళీ చూసుకొని ఒకసారి పెట్టుకోవచ్చండి. ఇప్పుడు బాగుందండి. అది చూసారా పొడి. ఈ పొడి మిక్స్ చేస్తున్నానండి అన్నీ. అయిపోయిందండి పుదీనా కారం. ఫస్ట్ పుదీనా కడుక్కొని ఆరబెట్టుకొని ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, చింతపండు, ఆకు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలండి. ఆకు వేపుకోవాలి, మిరపకాయలు వేపుకోవాలి, ఎండుమిరపకాయలు. ఇది పిల్లలకి చాలా మంచిదండి. పిల్లలు ఇడ్లీలో కానీ లేకపోతే అన్నంలో కానీ వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి పిల్లలకు పెడితే అరుగుదల మంచి బెనిఫిట్ ఉందండి. పుదీనా కారంలో బాగుంటుందండి. పెద్దోళ్ళకి కానీ పిల్లలకు కానీ ఇడ్లీలో కూడా బాగుంటుందండి. ఒకసారి ఇది ట్రై చేయండి. మీకు నచ్చితే మీరు మాకు ప్రిపేర్ చేసింది అదండి పుదీనా కారం. మీకు నచ్చిద్దండి.